నైన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాగంటిపల్లి గ్రామంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి. లేబర్ సివిల్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు నిరసన. ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికల్లో పేర్కొనడంతో ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికలో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేజీ 478 రూపాయలకు కొంటున్నాం. ఈ రెండు సంస్థల నుండి తీసుకుంటున్న నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షించగా బాగున్నట్లు నివేదిక ఇచ్చారు. ఎన్బీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్కు నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికి వాటిలో మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుంది. తిథిదే వద్ద ఉన్న ల్యాబ్లలో కల్తీ విషయం బయటపడదు. టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ, అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం మార్చాము, చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని. అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే. దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత. స్వామివారంటే నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నొప్పేటి నీకు, అది సాంప్రదాయం పాటించమంటే బూతులు తిట్టాడు. రాముడు తల తీసేస్తే ఏముంది, హనుమంతుడి చేయి విరిగిపోతే ఏమవుద్ది, బొమ్మది అన్నాడు. రథం కాలిపోతే పోతుంది, ఇంకోటి చేస్తామన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్.
అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ క్లియర్. తలాపున సముద్రం ఉన్న చేప దూపకు ఏడ్చిందంట. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. కాల్వకు గండిపడి 22 రోజులైనా పూడ్చలేదు. ఇన్ని రోజులైనా గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి? హరీష్ రావు, ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు తెలియదు. పేద ప్రజల ఇంటి కూల్చుతూ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారు. లక్షల మంది రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా అని నేను అడుగుతా ఉన్నా. కాల్వలకు గండిపడి 23 రోజులైనా పూడ్చడం చేతనవ్వడం లేదా? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 23 రోజుల్లో ఖమ్మంకు 10 సార్లు అయినా పోయి ఉంటారు. గండిపడ్డ కాల్వ పక్క నుండి వెళ్తారు. అక్కడ ఆగి ఎందుకు ఇంకా పూడ్చివేయట్లేదని ఒక రివ్యూ అయినా చేయరా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు రైతులకు ఇచ్చే బహుమానమా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం హెలికాప్టర్ పంపకుండా 9 మంది ప్రాణాలు బలిగొన్న పరిస్థితి మీది. మాట్లాడితే అవకాశాన్ని దించుతాం, ఆ సూర్యుడిని దించుతాం, పెద్ద పెద్ద డైలాగులు కొడతారన్నారు హరీష్ రావు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ముగ్గురు ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొడతారు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు.
గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? పెండింగ్ బిల్లులు చెల్లించాలని సచివాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన. సర్పంచుల్ని అరెస్టు చేసిన పోలీసులు. సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎంకు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి వెళ్ళి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతాలతోనే మేము నిరసనలు కానీ వారికి వినమించడం జరిగింది. ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచులం ఆందోళన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికీ కొంతమంది సర్పంచులు సాగుకు దగ్గరలో ఉన్నారు. అప్పుల బాధ, వేధింపులు, వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని, లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము ఇన్ని రోజులు చూసినాం, ఇక మా వల్ల కాదు. ఈ నెల 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, మేము అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతాం. అదేవిధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ కూడా దహనం చేస్తాం. అదేవిధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఇవాళ వీడికి రావడం కారణం ఏంటంటే అమరవీరుల సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సభ్యులు ఆందోళన చేపట్టారు. సొంత డబ్బులు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేశామని, ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను, రైతు వేదికలు నిర్వహించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, రైతు వేదికలు నిర్వహించిన పెండింగ్ బిల్లులను, క్రీడా ప్రాంగణం నిర్వహించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, ప్రకృతి వనంలో పనిచేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, ప్రకృతి వనంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను, రోడ్లు నిర్వహించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచుల ఆత్మహత్యలను నివారించాలి. సర్పంచ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వంటి వైఖరి, సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి, సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వండి వైఖరి, ప్రభుత్వం వండి వైఖరి. బిల్లులను, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రుణమాఫీ కాని రైతుల ఆందోళన. సిద్దిపేట వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో తమ గోటును వినిపించి కలెక్టర్కు వినతి పత్రం ఇద్దామని వచ్చిన రైతులు కొంతమందిని లోపలికి పంపడంతో కలెక్టరేట్ ముందు రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆందోళన చేశారు రైతులు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లేకపోవడంతో జిల్లా పీడీ గారికి వినతి పత్రం అందించిన రైతులు. అన్న ప్రజావాణి అన్నప్పుడు ప్రజల వాళ్ళ సమస్యలు నేరుగా వినిపించుకోవడానికి అవకాశం పెట్టిందే ఇది. మళ్ళీ మీరు ఇది పెట్టి పోకుండా లోపల పెట్టండి ఏమన్నా ఉంటే. కానీ అవెందుకు వేసి మీరు పోలీస్ కంచెలు తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మాని భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. నమస్తే అండి, నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా, అంబర్ నిషేధం, కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు. ఈ పొట్లం అదే. మరి అది అంబరు తినకముందు పొట్లమా, తిన్నాక వాడు మలిచి లడ్డూలో పెట్టాడు, ఆడే పుణ్యం కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అది నాకు తెలిసి నోట్లో దులుపుతుంటే పడిపోతుంది గలీజ్, దాంట్లోనే పెట్టి పడేసినట్టు. ఇది మొత్తం అదే. ఇదంతా అంబరేనా? మొత్తం అంబరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో. కింద పడాలి. ఫస్ట్ ఓపెన్ చేసి నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వచ్చింది. ఫ్రెష్ ఇది కాదు. ఇగో మొత్తం అదే. ఇగో స్మెల్ చూడు ఎంత ఘాటుగా ఉందో. ఇదే అదే ప్రసాదంలో రావడం. ఆల్రెడీ స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది. అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. చెప్పామా నవిలి పెట్టారు, అందులో నవిలి పెట్టారు. ఇది కూడా అదే చూడండి. ఇప్పటికీ ఆ ఘాటు పోలేదన్న, అసలు ఇవన్నీ ఉన్నాయి. ఇగో చేస్తా వస్తా లోపల ఉన్నాయి. మరీ ఘోరంగా పెట్టారు అసలు. చేశాను. లడ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది. ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది. అంబర్ సిగరెటో, అంబర్ ప్యాకెటో ఏంటో, అంబరే అనుకుంటున్నాను, లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో. ఇంతలే నవిలి పడేసింది. ఘోరంగా వస్తుంది ఆ స్మెల్. నవిలి అందులో పెట్టి ముద్ద పెట్టాడు. కింద పడిన మెయిన్ అన్నావు. ఇదంతా పొగాకు.
స్మెల్ చూడండి. చూసినా అసలు అది చూస్తే ఇంత ఇది ఉన్నా కూడా బనగానపల్లి మండలంలోని యాగంటిపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ మౌలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల కూటమి ప్రజాపాలన కార్యక్రమం బనగానపల్లి మండలంలోని యాగంటిపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ మౌలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని, నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసిందని, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించిందని, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్లు పంపిణీ చేయడంలో దేశంలోనే చరిత్ర సృష్టించిందని, అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు యాగంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వరరెడ్డి లబ్ధిదారుల ప్రతి సమస్యలు తీరుస్తున్నారని తెలిపారు. నా పేరు మహేశ్వర్ రెడ్డి, యాగంటిపల్లె గ్రామము. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వము మోసపూరిత హామీలన్నీ ఇచ్చి గత పింఛన్లు అయితే 2,000 నుంచి 3,000 వరకు చేస్తారని, సంవత్సరానికి 250 రూపాయలు కూడా పెంచకుండా 4 ఏళ్లలో 5 ఏళ్లు పూర్తయినా కానీ 2,750 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 3,000 రూపాయలు ఇచ్చి ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నాము. 3,000 నుంచి 4,000 వరకు ఇచ్చి వెంటనే తెచ్చుకున్నాము. అలాగే 175 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం 2 నెలల లోపలనే ఇది ఒక మంచి రికార్డు అని మేము అనుకుంటున్నాము. అందువల్ల 437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయడం జరిగింది. అందుకే ఈ 100 రోజుల పండుగ మన యాగంటి గ్రామంలో జనార్దన్ రెడ్డి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో యాగంటిపురంలో ఇంటింటికి తిరిగి మేము చేరవేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 రోజుల పండుగ సందర్భంగా మా గ్రామం యాగంటిపల్లికి వచ్చినారు. మంచి పరిపాలన, ప్రజలకందరికీ సౌకర్యాలు చేసి మా పెద్దలు మౌలేశ్వర రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటరామరెడ్డి గారు అందరి సహకారంతో, మా మహేష్ రెడ్డి గారి సహకారంతో, సుధాకర్ రెడ్డి సహకారంతో మా గ్రామంలో మౌల్యము ఇమ్మడిది సహకరించుతామని కోరుతున్నాం. సిఐటియు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 44 కార్మిక చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గాంధీ చౌక్ సెంటర్లో దేశవ్యాప్త బ్లాక్ డే పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా 50 మంది సిఐటియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కార్మిక సంక్షేమం కోసం చర్యలు చేపట్టలేదని, బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి కార్మికులను, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమల యాజమాన్యాలకు మాయ బానిసలుగా చేయడం జరుగుతుందని, కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కును కాలరేస్తూ ఉందని, కనీస వేతనాల అమలుకు చట్టం చేయడం లేదని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడకుండా ప్రైవేటు వాళ్లకు అప్పనంగా అప్పచెప్పి ప్రభుత్వ రంగాన్ని కాలరేస్తూ ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చూస్తూ ఉందని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టుని భర్తీ చేయడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. అమలు చేయాలి. రద్దు చేయాలి. 10 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను తీసుకువస్తుంది. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడము చాలా దుర్మార్గము. దీనివల్ల కార్మికులు నయా బానిసలుగా విధానము సరైనది కాదు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమల యాజమానులకు బానిసలుగా చేసే దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రైతులకు
నష్టపరిచే నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలను కూడా నేటి వరకు కూడా పూర్తిగా నెరవేర్చకపోవడము దుర్మార్గము. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా నంద్యాల పట్టణం గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వము 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో ఈనాటి ప్రధానమంత్రి ఆ రోజు కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులన్నీ కాలరాస్తూ 4 కోట్లుగా చేశాడు. దీనివల్ల మొత్తం కార్మిక వర్గం వాటితో పాటు ఉద్యోగులు కూడా నష్టపోయే పరిస్థితి రాబోయే పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఈ రోజు వరకు కూడా ఆ యొక్క తాను నిషేధించినటువంటి తాను చట్టంలో నుంచి బయటికి తీసినటువంటి ఆ 44 చట్టాలను అమలు పరిచేదానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు తప్ప భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం ముందుకు పోతే తప్ప వాటిని అమలు చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా రైతాంగానికి ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ 3 చట్టాలను రద్దు చేశారే తప్ప హామీలు మాత్రం నెరవేర్చడానికి ఏమాత్రం కూడా ప్రధానమంత్రి ముందుకు రాకపోగా ఈ రోజు తాను రైతాంగానికి ఏదో గొప్ప మేలు చేస్తున్నట్టు వాళ్ళకు సహకరిస్తున్నట్టు ఈ దేశంలో రైతాంగం మరింత ముందుకు పోయే పద్ధతుల్లో తన విధానాలు ముందుకు తీసుకుపోతున్నట్టు చెప్తున్నాడు. కేవలం సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు విధిలిస్తూ తాను ఏదో 20,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో రైతాంగానికి ఇస్తున్నాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. బడాబాబులకు ఇచ్చే లక్షలాది కోట్ల రూపాయలను రద్దు చేస్తూ ఆ యొక్క అప్పులను కూడా రద్దు చేస్తూ వాళ్ళకు రాయితీలు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగానికి కానీ దేశ యొక్క అభివృద్ధి కోసం పాటుపడే కార్మిక వర్గానికి కానీ ఎటువంటి మేలు చేయలేదు. కాబట్టి ఈ యొక్క కార్మిక వర్గం రైతాంగం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు తీస్తాయి. ఆ విధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాగంటిపల్లి గ్రామంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి. లేబర్ సివిల్ కోడ్లను రద్దు చేయాలని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటి నిరసన. ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికల్లో పేర్కొనడంతో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.